నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్న మంత్రి సీతక్క. శివంపేటలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. అమీన్పూర్లో మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారం పాల్గొన్న నాయకులు. రైట్ డీటెయిల్ చూస్తే ఆదిలాబాద్ నియోజకవర్గం బేలా మండల కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ సీతక్క మరియు కంది శ్రీనివాస్ తో కలిసి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రచారం చేశారు. మరి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు పుస్తకాలు గుంజుకోపోతే ఏమన్నా మాటలేనా? అయ్యా మోడీ గారు, నువ్వు వచ్చినాక ఆడోళ్ళు ఎవరు బంగారం కోరే పరిస్థితి లేదు. ఆకాశానికి ఎక్కింది. పుస్తకాలు తాకట్టు పెట్టి పుస్తకాలు అమ్ముకొని ఇవాళ తినడానికి నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి రేట్లు పెంచినావు. కాబట్టి దయచేసి ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇద్దాం. త్యాగాల కుటుంబం 34 ఏళ్ల కింద రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీలో మీకు ఎన్ని సమస్యలున్నా మీ బూత్లో మీ ఊర్లో మెజార్టీ తీసుకురండి. మీ ఊర్లో ఏ పనులున్నా యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్గా డెవలప్మెంట్కు నిధులు ఇచ్చిర్రా? మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు అయోధ్యలో రామాలయం కడతామని చెప్పి, అయోధ్య ఎక్కడుంటో చాలా మందికి తెలియదు, అయినా ఇంటింటికి వచ్చి చందాలు రాసుకొని పోయి అయోధ్యలో కట్టిరు. కానీ మన ఊర్లో 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉండి కూడా 10 రూపాయలు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు కార్నర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను, రైతులను, యువకులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గోవిందా గోవిందా అంటూ పాడి వినిపించారు. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, గోవిందా హరి గోవిందా. ఊర్లో కూడా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది అని నేను మీ అందరికీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా. నేను ఇంకొక ఆలోచన వచ్చినప్పుడు హరీష్ అన్న నన్ను అడిగి ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి, నేను కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్తా, నువ్వు ఖచ్చితంగా ఎంపీగా గెలవాలి, ఇవాళ నువ్వు ప్రజాసేవలో ఉండాలని హరీష్ అన్న నన్ను అడిగినప్పుడు నేను ప్రజలకు ఏం చేయాలి? పెళ్లి హాళ్ళు ఉచితంగా 9 నెలలలో నేను దేవుని మీద, నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా హరీష్ అన్న ఉగారు ద్వారా నర్సాపూర్లో హరీష్ అన్న ఆధ్వర్యంలో, సునీతమ్మ మేడం ఆధ్వర్యంలో ఓపెనింగ్ చేసి మీ అందరికీ అందుబాటులో ఉంచుతానని చెప్పి చెప్తా. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడ శ్రీ బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అమీన్పూర్ మున్సిపల్ మరియు అమీన్పూర్ మండలం మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కరువు కాటకాలతో తలడిల్లిన తెలంగాణలో గోదావరి జలాలు పారించి సాగునీటి కోస తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. నిత్యం ట్యాంకర్లతో తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొనే అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించడం జరిగిందని తెలిపారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు. అరుణ పొద్దున మాట్లాడతలేదు మన సరండు జాన్కంపేట మీరు కూర్చోండి. ఎదురు ఎవరు మీరు
అటువంటి వ్యక్తిని ఓ ఐఏఎస్ ఆఫీసరు చదువుకున్న మేధావిని కేసీఆర్ గారు ఎంపీ అభ్యర్థిగా బలపరిచి మన ముందుకు పంపడం జరిగింది. అందుకు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ చేస్తున్న వారికి మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ విస్మరించకుండా 3 షిఫ్ట్ల కింద పనిచేసిన పొద్దున 6 నుంచి 11, 11 నుంచి 2 గంటలకు, 2 గంటల నుంచి రాత్రి 10 గంటల కింద సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు నిద్రపోనియలే. ప్రజా సమస్యలు మాత్రమే దృష్టిలో పెట్టుకొని పని చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు తెలుసని ఈరోజు 4 నెలలు కాలేదు. ఏ కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి నేనున్నాను పనిచేసే వ్యక్తి మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మనం పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయాన్ని ఎవరూ ఆపలేరని, అదేవిధంగా కేంద్రంలో ఇండియా కూటమి విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వారితో పాటుగా ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, రామగుణం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. हमारे साथ मेरा दूसरा एआईसीसी सेक्रेटरी भी आए हैं विश्वनाथ. यहाँ पे हमारे पेद्दापल्ली सीट में लोकसभा निर्वाचन में जो भी लोकसभा आसन में हमारे गड्डम वंशी ने कैंडिडेट कांग्रेस की तरफ से आए हैं. आज उनके लिए पहला मीटिंग करने के लिए हम लोग आए हैं और ये उम्मीद रखते हुए कि 7 में 7 एमएलएज कांग्रेस ने जीता है पिछले चुनाव में और हम लोग सरकार बनाए हैं. तेलंगाना के लोग कांग्रेस के ऊपर भरोसा करके कांग्रेस को जिताया है. जो लोकतंत्र के पक्ष में हमारे संविधान को रक्षा करने के लिए और जो गारंटी कांग्रेस ने दिया है न्याय पत्र के नाम पे उसके ऊपर ध्यान रखते हुए उसको आगे बढ़ाने के लिए जो सोच कांग्रेस पार्टी के हैं, जो सोच इंडिया अलायंस का है देश के लिए, वो भावनाओं के साथ हम लोग आगे बढ़ेंगे और हमारे संविधान अटूट रहे. जो कांग्रेस के बारे में कहा जा रहा है, मोदी जी हर दिन कुछ ना कुछ बोल रहे हैं, डायरेक्ट अटैक चल रहा है, लेकिन लोग कांग्रेस को विश्वास करेंगे, यही हम लोगों का भावना है और ये अनुभव को लेके हम आगे बढ़ रहे हैं. आज ये पेद्दापल्ली सीट में हम लोग आए हैं लोकसभा में चुनावी प्रचार करने के लिए और उम्मीद रखते हैं कि इसी सीट हम बहुत बहुमत से जीतें. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అమీన్పూర్ మండలం బీరంగూడ కమాన్ నుండి బీరంగూడ గుట్ట వరకు 3 కిలోమీటర్ల ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ, పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిలకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. మంత్రి కొండా సురేఖ నీలం మధు ప్రజల నుంచి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ బైబ్జా సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు లావణ్య, మున్నాభాయ్, రవీందర్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాజ్యం అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఇలా ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి కలిసి ప్రధానమంత్రిగా అక్కడ వెలుగొందింది. మధును మీరు ఇక్కడ గెలిపియండి, ఒక మంచి స్థానంలో రేపు కేంద్రంలో చూసే అవకాశం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ గులాబోని మాట అయినకండి, ఈ కమలపోని మాట అయినకండి, చెయ్యి మాట వినండి. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ 4వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఏనుగు తిరుమల రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ శాసనసభ్యులు తిగల కృష్ణారెడ్డి, మేయర్ చిగ్రింత పార్జత నరసింహారెడ్డి, చెల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను తీర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో మన మాజీ కంటెస్ట్ చేసినటువంటి తిరుమల రెడ్డి అన్న ఈరోజు భారీ సంఖ్యలో మన కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి తను విద్యారంగం నుంచి మన ఏరియాలో ఉన్నటువంటి అందరికీ గుడ్ ఫెసిలిటీస్ అండ్ తక్కువ ఫీజు తోటి కూడా సేవలు అందించడం జరుగుతుంది విద్యారంగంలో. మరి అటువంటి వ్యక్తి మన పార్టీలోకి రావడము మన పార్టీ యొక్క అదృష్టము.
మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మాజీ తీగల కృష్ణారెడ్డి గారి మేయర్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఎందుకంటే కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని కోసమే పోరాటానికి ఈ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మా అన్న తీగల కృష్ణారెడ్డి సహకారం, పారిజాత లక్ష్మణ్ గారి సహకారం ఉంటుందని చెప్పేసి సమస్యలు కూడా తొందరగా తీరుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్టీలో చేరినాను. థ్యాంక్ యూ. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ బోగీలు పెంచాలంటూ మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధారణ బోగీల సాధన సమితి కన్వీనర్ పరికి పండ్ల అశోక్ ప్రధాని నరేంద్ర మోదీకి కోటి లేఖల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ బోగీలు రెండే ఉండడం వల్ల ప్రయాణికులు రైలు ఎక్కలేక నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ బోగీలను పెంచాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కానీ మన అభిప్రాయాన్ని మన కడుపులో ఉన్న బాధను ఉత్తరాల్లో తీసుకొచ్చాను. పెన్నులు అయితే మీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ అది చాలా వైరల్ అవుతాము. 80 కోట్ల మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు, వారి యొక్క నిత్యావసరాల రీత్యా, ఉద్యోగ రీత్యా, పని రీత్యా. సో ఇటువంటి క్రమంలో ట్రైన్లలో, ఎక్స్ప్రెస్ రైళ్లలో రెండు జనరల్ బోగీలు ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎక్కుతున్నటువంటి సమయంలో కాబట్టి ప్రతి ట్రైన్లో, ఎక్స్ప్రెస్ ట్రైన్లో 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని 28 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలోని 18 జిల్లాలు మరియు ఇటీవలనే సూరత్ వరకు కూడా వెళ్ళి రావడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి గారికి ఒక కార్డు ముక్క రాసి మీ యొక్క అభిప్రాయాల్ని, విజ్ఞప్తిని తెలియజేయాలి. రైల్వేస్ కూడా, ప్రధానమంత్రి గారు, రైల్వే శాఖ కూడా ఈ యొక్క ప్రజల యొక్క మినిమం నీడ్ అయినటువంటి ప్రతి రైల్లో 5 బోగీలు కనుక ఉన్నట్లయితే కాస్త సౌకర్యవంతంగా ఉంటుంది అని కోరుతా ఉన్నా. టెక్మాల్ బొడ్మాట్పల్లి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీ సందర్భంగా జహీరాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాన్వాయ్ వాహనంలో 1,00,000 నగదు టెక్మాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ పటేల్ గారు నాందేడ్ టు టెక్మాల్ వస్తుండగా అలా బండి వెహికల్ బొడ్మట్పల్లిలో మనము పోలీస్ చెక్ పోస్ట్లో చెక్ చేయగా వారి వద్ద నుండి 1,00,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీరికి మనం రిసీవ్ చేస్తున్నాము. ఈ 1,00,000 రూపాయలని మనం కలెక్టరేట్ ఎలక్షన్ సెల్లో డిపాజిట్ చేస్తాం. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థుల 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని సాయిరాం డిగ్రీ కళాశాల BA, BJC, BSc 3వ సంవత్సరం విద్యార్థులు దాదాపు 200 మంది పరీక్షకు హాజరైతే కాకతీయ యూనివర్సిటీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ సాయిరాం డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫలితాలు రాలేదని విమర్శించారు. 6వ సెమిస్టర్ పరీక్షలు వచ్చే నెల 6 నుండి ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పటివరకు ఫలితాలు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని, పై చదువులకు ఇబ్బందులు పడుతున్నామని, తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ సంప్రదించాలనుకుంటే వారి వివరాలు వెబ్సైట్లో సరైన విధంగా లేవని అన్నారు. ఇప్పటికైనా కాకతీయ యూనివర్సిటీ అధికారులు కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పవన్, మనోజ్, రమేష్, శివ, ఉదయ్, వెన్నెల, హారిక, జాస్మిన్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు సురేష్ బాబు, CYSS రాష్ట్ర అధ్యక్షుడిని. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత 3 నెలల క్రితం జరిగినటువంటి 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మరి ఈ యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో తొర్రూరు పట్టణ కేంద్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సాయిరాం డిగ్రీ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం, మరి యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీలో భాగంగానే ఇవాళ ఈ యొక్క సాయిరాం డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్లను ఆపడం జరిగింది. మరి ఈ రిజల్ట్లను ఆపితే మరి భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివే ఈ పేద అక్కడ ఎవరు తెలియదు, ఎగ్జామినేషన్ బ్రాంచ్ హెడ్ ఎవరో కూడా తెలియదు, వాళ్ళకి మేమెవరో తెలియదు. డైరెక్ట్ ఇట్లా కాలేజ్ అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడగాలి, మాకు రిజల్ట్ కావాలి, ఈ రోజే కావాలి. రిజల్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు నెక్స్ట్ మంత్ May 6 నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, 6th సెమ్.
ఆ ఎగ్జామ్స్ రాసేసి మేము ఫర్దర్గా హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఈ రిజల్ట్ మాకు రావాలి. ఈ రిజల్ట్ వచ్చేస్తేనే మేము ఫర్దర్ హైయర్ స్టడీస్కి ఎంట్రన్స్ టెస్ట్ సంథింగ్ ఏదో ఒకటి రాసుకొని మా భవిష్యత్తు మేము చూసుకుంటాం. ఇక్కడ వీళ్ళు ఇట్లా రిజల్ట్ని హోల్డ్లో పెట్టేస్తే మేము మా ఫర్దర్ స్టడీస్ ఏమైపోవాలి? మాకు ఇప్పుడు రిజల్ట్స్ కావాలి, అదొక్కటే మాకు కావాలి. వీళ్ళ దగ్గర నుంచి మేము ఇంకా కోరేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న టీఎస్ ఈఏపీసీఎట్ 2024 ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షా షెడ్యూల్ను కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వివరాలను వెల్లడించారు. స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత మా కన్వీనర్ గారు ఇచ్చిన డీటెయిల్స్ తర్వాత కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా. ఆయన కూడా ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ కానీ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి ఆలోచించినప్పుడు ఈ పేపర్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. మీరు కనుక ఒకవేళ it will take minimum 20 minutes of time. Therefore, if a candidate is going to exactly enter into a hall by 9 o'clock and 9:20 that you will take the examination, we are not going to give any extra time for it. Their hall tickets that you have collected from the board only directly their basic data. Whereas for other board of examination students, they have uploaded the pass photo size. And however, that we are going to verify their fingerprint through biometric and also facial. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ కంఠ మహేశ్వర స్వామి నూతన ఆలయాన్ని ప్రారంభించి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంఠ మహేశ్వర స్వామి సూరమామ దేవుల కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులతో పాటు స్వామిని కిసాన్ పరివార్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు భూపాల్ నాయక్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణానికి 1,16,000 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా జరుపుకోవాల్సిన పండుగ ఇది. కాబట్టి వీళ్ళందరూ కూడా అదే రకంగా పండుగ జరుపుకుంటున్నారు. చాలా సంతోషమైన విషయము. ఈ వాతావరణము ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈ భాగంలోనే ఈ గుడికి నేను 1,16,000 రూపాయలు విరాళంగా ప్రకటించాను. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతారు. దాని పట్ల నేను చేదోడు వాదోడుగా నా వంతు కృషి ఖచ్చితంగా ఉంటుంది. అవసరం వచ్చినప్పుడల్లా నేను ఖచ్చితంగా గ్రామానికి విజిట్ చేస్తూ ఉంటాను. తోటి స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన పెంచుతూ దాన్ని పరిష్కరించే విధంగా అడుగులేస్తూ ముందుకెళ్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులందరి ద్వారా తెలియజేసుకుంటాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సురారం డివిజన్ శ్రీరామ్ నగర్ ఈస్ట్ లో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీ వెల్ఫేర్ సభ్యులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కాలనీ సమస్యలపై కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, ఎమ్మెల్యే కేపీ వివేకానంద మౌలిక వస్తువులు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. డివిజన్ అధ్యక్షులు భాస్కర్ గారు, మీరు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడే చూశాను నేను. భాస్కర్ అన్న రాత్రి చెప్పారు ఫోన్ చేసి, మరి నన్ను రమ్మంటున్నావు, మరి పార్టీ అధ్యక్షుడు వద్దాం మనకి డివిజన్కి, మరి ప్రెసిడెంట్కి చెప్పవా అంటే ఆయన ఎవరు తెలియదు అన్న, నెంబర్ ఇవ్వమన్నా. నెంబర్ ఇచ్చారు అన్న. నెంబర్ ఇచ్చే ఫోన్ చేశాను, వచ్చారు. మీరు కూడా నెక్స్ట్ టైం గారు ఎన్ని పీరియడ్లు ఉన్నా ఇదే సత్తన మనకు కావాలి. ఇట్లాగే మన పనులన్నీ చేసి పెట్టాలి. మనం ఆయనకు అండగా ఉండాలి. 2015 నుంచి కూడా ఈ కాలనీ రాగిడి లక్ష్మారెడ్డి గారు అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఈ యొక్క ఎలక్షన్లో భాగంగా మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ 129 డివిజన్ సూరారం పరిధిలోని శ్రీరామ్ నగర్ ఈస్ట్ కాలనీలో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ చూస్తే కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ఏ విధంగానైతే ఈ యొక్క కాలనీ అంచెలంచెలుగా డెవలప్ మెజారిటీని ఎట్లా చూపించడమో, మరి ఈరోజు కూడా ఈ యొక్క అభివృద్ధికి పాటుపడే వ్యక్తులకు మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటు వేసి రేపు 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోని మళ్ళీ అదేవిధంగా ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి గారు కూడా ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం.
మరి అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, గతంలో ఉన్నటువంటి ఈ యొక్క మన ఎంపీ ఇలా కొత్త వ్యక్తి ఏం కాదు. గతంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా గతంలో ఉన్నది కాంగ్రెస్ ఎంపీ ఉండే. మరి ఆయనను ఏ రోజన్నా మనం కనీసం మన గలీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కూకట్పల్లి మెట్రో గ్రౌండ్ ట్రక్ పార్కింగ్ లో అండర్ వాటర్ టన్నల్ ఎక్స్ప్రో అండర్ వాటర్ మరియు మెరీన్ పార్క్ అండర్ వాటర్ ఎగ్జిబిషన్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ 4 వైపుల నుండి చూసేలా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ సెంట్రల్ ఏసీతో ఏర్పాటు చేశామని, స్కూబా డ్రైవింగ్ కూడా ఏర్పాటు చేశామని, అలాగే ఎవరైనా స్కూబా డ్రైవింగ్ చేయాలి అనుకుంటే ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు స్లాట్ బుక్ చేసుకోవాలని, ఈ ఎగ్జిబిషన్ వివిధ రకాల చేపలు 6,000కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మొట్టమొదటిసారిగా ఈ డబుల్ డెక్కర్ టన్నల్ని మన కూకట్పల్లి ట్రక్ పార్క్ గ్రౌండ్స్లో ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము. ఈ ప్రదర్శన 60 రోజుల పాటు చూపరులను ఆకట్టుకొనుంది జంటనగర్ ప్రజల్ని. ఇక్కడ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సముద్ర జలాల్లో చేసినటువంటి స్కూబా డ్రైవ్ని, అదే నదీ జలాల్లో చేసిన స్కూబా డ్రైవ్ని ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా 15 మంది స్కూబా డ్రైవర్స్ ఈ ప్రదర్శనలో ఈ ట్యాంక్స్ ద్వారా స్కూబా డ్రైవ్ చేసి మన చిన్నారి పిల్లలను ఆకర్షించే దానికోసం 15 మంది టీం తోటి ఇక్కడ ఏర్పాటు చేసాము. ఇంకొక స్వాగతం పలుకుతుంది. మీ విలువైన సమయాన్ని ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. ఈ టన్నల్ పూర్తిగా ఏసీతో నిర్మితమైంది. ఎటువంటి సోఫిస్టికేషన్ అవ్వడం కానివ్వండి, అదేవిధంగా వేడిగా ఉండటం కానీ ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం ఇన్బిల్ట్ ఏసీలతోటి ఈ టన్నల్ని ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. ఇది డబుల్ డెక్కర్ టన్నల్, అంటే ఇటు పక్క నుంచి అయినా కూడా మనం చేపలను చూడొచ్చు. దీంట్లో ఉన్నటువంటి వాకర్స్ మనం ఎవరైతే వాక్ చేస్తూ ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా మనం చూస్తూ ఎంజాయ్ చేసే కోసం, మీ విలువైన సమయాన్ని ఎంజాయ్ చేసే కోసం ఇది ఒక మంచి ప్లేస్ అయిద్దని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. థ్యాంక్ యూ. మాల కుల సంఘాలకు బంజారా హిల్స్ లోని గానీ, జూబ్లీ హిల్స్ లో గానీ, గచ్చిబౌల్లో 5 ఎకరాల భూమి కేటాయించి 20 కోట్ల రూపాయలతో మాల భవనం నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ చైర్మన్ చెరుకు రామచంద్ర డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ భవనం పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, ఎస్సీ రిజర్వేషన్ ను 15% నుండి 20%కి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ మాల సంఘాల రాష్ట్ర జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాల కులాల సంఘాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాలలు పార్లమెంట్ అభ్యర్థుల విజయం గురించి మేము పోరాటం చేసి గెలిపించుకోవడమని హామీస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు అని అన్ని రాజకీయ పార్టీలు కుట్రతోని విషపూరితమైన ప్రచారం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 30-40 లక్షల మంది మాల సోదరులు ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలలో మాలలే పునాదులు. కానీ కొన్ని పార్టీల ఎజెండా ద్వారా వాళ్ళు బయటకు రాకలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మాలలు ఏ రాజకీయ పార్టీలో ఉండని, మాల జాతికి మాల సమాజానికి అన్యాయం జరిగితే ఆ రాజకీయ పార్టీలో ఉండి కూడా మాలలకు మద్దతు తెలపాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలోని మెజార్టీ మాల ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ 17 మంది అభ్యర్థులను గెలుపు కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై మాల. మాజీ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు వరంగల్ చౌరస్తాలో ఆర్యవైశ్య భవన్లో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పును చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో 90,000 కోట్ల రూపాయలు నీటి పారాయని విమర్శించారు. కడియం కావ్య 2 లక్షల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని అన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గెలిచే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో గెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజల నాడి మనం తెలుసుకోవాలి. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అవన్నీ అమలు చేస్తూ ఉన్నారు. ఏదన్నా ఒకటరా అమలు కానటువంటి గ్యారంటీలు ఏమన్నా చేసుకున్నాయో అంతకంటే ఎక్కువ అగ్రిమెంట్ చేసుకున్నారు.
మెట్రోను 2వ దశ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో రేవంత్ రెడ్డి తనకు తానే సాటని చెప్పుకుంటా ఉన్నాడు. అలాగే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలల మేమే అధికారం కోసం ఇదంతా ఒట్టి బోగస్ ముచ్చట్లు. ఇవాళ టీఆర్ఎస్ కొండా మురళి, కొండా సురేఖ వారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వరంగల్ వారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వారి ఆదేశాలను పాటిస్తాం. ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ, అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ తోటి ఇక్కడ కడియం కావ్యను మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాం. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తక్కువ 2 లక్షల పైన మెజార్టీ తోటి గెలుస్తుందని మేము డంకా బజాయించి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అందరికీ సెలవు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మాదిగ ఉపకులాల ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ 57 కులాల ఐక్య వేదిక అధ్యక్షులు చింతల రాజలింగం చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం ఏబీసీడీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు గాను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షులు కనకరాజన్న, 57 కులాల అధ్యక్షులు జన్ను రాజలింగమన్న గారు ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి మాదిగ ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు తెలిపి 17 పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయాలని ఈ సమావేశం. మరి సికింద్రాబాద్ నుంచి నిలబడ్డటువంటి దానం మేము ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి ఒక దుర్మార్గుడు, ఒక దురదృష్టశాత్తు ఒక పార్టీకి మద్దతు తెలుపుతుండు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు బీజేపీ కోట్లేయాలా, బీజేపీని గెలిపేయాలంటున్నటువంటి మందకృష్ణ మాదిగకి మేము ఈ సమావేశం, ఈ పత్రికా విలేకరుల సమావేశం సూటిగా ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీని ఓట్లేయమని అడగడము సిగ్గుచేటని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగ ఉపకులాలు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, మరి సికింద్రాబాదు పార్లమెంటుకు నిలబడ్డటువంటి దానం నాగేంద్రన్న గారిని కూడా మాదిగ ఉపకులాలతో పాటు నగారిన కులాలందరూ కూడా భారీ మెజార్టీతో ఓట్లేసి ఆయన గెలిపించి కిషన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై మాదిగ. బాలాపూర్లోని చావన్ హాస్పిటల్లో 10 ఆర్మూర్ నిజామాబాద్ గ్రామానికి చెందిన అబ్దుల్ ముక్తార్ గుట్కా సిగరెట్ మద్యపానం సేవించడం వలన నోట్లో చిన్న కరుపులాగా మారి రోజుకు పెద్దగా మారడం జరిగిందని, రోజుకు తినలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి రావడంతో ఇతరుల ద్వారా సమాచారం తెలుసుకుని బాలాపూర్లో ఉన్న చావన్ హాస్పిటల్కు రావడం జరిగిందని, పరీక్షలు చేసి అనంతరం హాస్పిటల్లో జాయిన్ చేసుకుని 10 గంటల పాటు శ్రమించి నోటి క్యాన్సర్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేశామని హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ ఉదయ్ చవాన్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చవాన్ హాస్పిటల్ బాలాపూర్. మా దగ్గర పేషెంట్ ముక్తియార్ గారు వచ్చారు. ఓరల్ క్యాన్సర్తో ఒక పెద్ద క్యాన్సర్ కంతిలాగా ఏర్పడింది లెఫ్ట్ చీక్ దగ్గర. దానికి మేము పరిశీలించిన తర్వాత అది క్యాన్సర్ అని నిర్ధారించిన తర్వాత సర్జరీ టేకప్ చేశాము. సర్జరీలో కంప్లీట్గా ఇది ట్యూమర్ మొత్తం తీసేసి దాంతోపాటు ఇక్కడ లింఫ్ నోట్స్ ఉంటాయి నెక్ దగ్గర, ఆ లింఫ్ నోట్ చేస్తే మనం సూపర్ఫిషియల్ ముక్కనే తీస్తాం, దాంట్లో మళ్ళీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ట్యూమర్ రిసెక్షన్ చేసిన తర్వాత మనం ఆ టెస్ట్ పంపిస్తే లోపల మనకు క్యాన్సర్ కొన్ని కణాలు కనిపిస్తాయి. సో ఈ వన్ ఆఫ్ ద రేర్ క్యాన్సర్ అనమాట ఇది. దీనికి మనము ఎక్కువ అనుభవం ఉంటేనే మనం ఇలాంటి రేర్ వెరైటీస్ని డయాగ్నోస్ చేసి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ దీనికి మళ్ళీ ఇంకోసారి ముక్క పరీక్ష చేసి డిలే చేస్తే ఇంకా దాని సైజ్ ఎక్కువ పెద్దగా అయితే ఆ సర్జరీ కూడా పాసిబుల్ అవ్వకపోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్న మంత్రి సీతక్క.
శివంపేటలో రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. అమీన్పూర్లో మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారం పాల్గొన్న నాయకులు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.